హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా తెలుగు వ్లాగ్స్. ఇదైతే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను. ఇలా ముగ్గు వేసుకోవడమే ఆలస్యం, గాలి అయితే ఎక్కువ వచ్చింది. ముగ్గును చూసారా ఇలా అయిందో, కానీ తప్పదు కదా, ముగ్గు అయితే వేసుకోవాలి. నా పని నేను చేస్తున్నా, గాలి పని అయితే గాలి చేస్తుంది. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే టీ పెట్టుకున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే మబ్బులు పడి చాలా గాలి వచ్చింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది వెదర్ని చూస్తుంటే. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్నప్పుడు కూడా వెదర్ చాలా చల్లగా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. దేవుడి ఫోటోలకు అయితే పూలు పెడుతున్నాను. పూలు పెడుతుంటేనైతే దక్షిణామూర్తి ఫోటోకి పువ్వు పెట్టి ఇట్లా దండం పెట్టుకోగానే అయితే పువ్వు అయితే కింద పడింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కొన్ని నేను నమ్ముతూ ఉంటాను ఇలాంటివి. పూజ అయితే ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ ఇంట్లో అయిపోయిన తర్వాత అయితే నేను తులసి చెట్టుకి అయితే దీపం పెడుతుంటాను. ఎక్కువ గాలి వస్తుంది. తులసి చెట్టు దగ్గర అయితే అసలు దీపం అయితే ఆగలేదు. అది కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎలాగో అలాగైతే తులసి చెట్టు దగ్గర అయితే దీపం అయితే పెట్టుకున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ అయితే పిల్లలకైతే బాక్స్ ఏం పెట్టలేదు. ఇద్దరైతే ఆఫ్టర్నూన్ అయితే వచ్చేస్తారు. పెద్ద పాపకి ఎగ్జామ్స్ ఒక హాఫ్ డేనే. చిన్న పాప మాత్రం వాళ్ళ ఫ్రెండ్కి బర్త్డే ఉందంట, వెళ్ళాలని చెప్పి మధ్యాహ్నమే వస్తానంది. రేపు మార్నింగ్ పూజ కోసం అయితే పూజా సామాన్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను. మాకైతే పాలు చాలా లేట్గా వస్తుంటాయి. 10-10:30కి అట్లా వస్తుంటాయి. ఇంకా పాలు రాగానే అయితే పాలు అయితే వేడి చేశాను. ఒక చిన్న టిప్ ఏంటంటే పాలు పొంగకుండా మనం పాలు పొంగుతున్నప్పుడు ఇలా కొన్ని వాటర్ వేసుకుంటే అయితే పాలు అయితే పొంగకుండా ఉంటాయి. ఇంకా పాలను అయితే పక్కనే పెట్టుకుని అయితే ప్రశాంతంగా అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. దోశ అయితే వేసుకున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే కాకరకాయ సూప్ అయితే చేశాను. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయితే ముందైతే పల్లీలు అయితే వేయించుకున్నాను. వీటిని గ్రైండ్ చేసుకొని అయితే నేనైతే కాకరకాయ సూప్లో అయితే వేసుకుంటాను. ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం అయితే వేసుకున్నాను. అల్లం వేసుకున్న తర్వాత అయితే నేను కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే పసుపు అయితే వేసుకున్నాను. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత ఒక 1/2 kg కాకరకాయ పీసెస్ని అయితే కట్ చేసుకున్నాను. వాటిని అయితే వేసుకున్నాను. కాకరకాయ పీసెస్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అయితే కారం వేసుకోవాలి. ఇంకా కారం వేసుకున్న తర్వాత నేను ముందుగానే చింతపండు రసం తీసి పక్కనే పెట్టుకున్నాను. చింతపండు రసం అయితే వేసుకోవాలి. మన టేస్ట్కు తగ్గట్టు కారము చింతపండు రసం వేసుకోవాలి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు తక్కువ తింటారు. దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇంకా దాంట్లోనే నేను పల్లీలు గ్రైండ్ చేసుకున్నా కదా, దాన్ని కూడా వేసుకున్నాను. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒక పావుగంట తర్వాత గరం మసాలా వేసుకుంటేనైతే మనకైతే కాకరకాయ సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా అపార్ట్మెంట్లో కింద మందార చెట్టు అయితే ఉంది. మందార మొగ్గలు తీసుకొచ్చుకున్నారు రేపు మార్నింగ్ పూజ కోసము. నిన్న సండే ఒక కస్టమర్ వాళ్ళ పాపకైతే 3 years ఉంటుంది. తనకైతే ఇలా అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. పీటర్ ప్యాన్ నెక్ అయితే పెట్టాను. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.